ఇవాళ మనం అందరం చూసాము. మళ్ళీ అగైన్ ట్యాక్స్ స్లాబ్స్లో చేంజెస్ అనేది ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు కనుక లాస్ట్ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజర్వ్ స్లాబ్స్ ఈ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజర్వ్ స్లాబ్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1,10,000 రూపీస్ ఓన్లీ ఆన్ ద ట్యాక్స్ రేట్ రెడ్యూస్ అయింది. ప్లస్ 4% సెస్ చేసుకున్నా కూడా దానికి ఒక 4,000 రూపీస్ పైన రెడ్యూస్ అయినట్టు. సో ఆల్మోస్ట్ మనకి 1,15,000 రూపీస్ రెడ్యూస్ అయింది ఒక రౌండ్ ఫిగర్ల వాల్యూ. నేను అసలు లాస్ట్ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజైమ్ లేను, నాకెందుకు న్యూ ట్యాక్స్ రిజైమ్ కంపారిజన్ అనుకుంటున్నారా? ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ చూసామనుకోండి, వితౌట్ మనం డిడక్షన్స్ ఏం అప్లై చేయకుండా 0 to 24 lakh వరకు 5,32,500 రూపీస్ ట్యాక్స్ పడుద్ది. లేదు నాకు డిడక్షన్స్ ఉన్నాయి, నాకు హోమ్ లోన్ ఉంది, ఏటీసీ ఉంది, అది ఉంది, ఇది ఉందని, సరే అట్లీస్ట్ మనకి 4-5 lakhs అనేది డిఫరెన్స్ ఉంటుంది. మనం 4 lakhs రూపీస్ డిడక్షన్స్ చేసుకున్నా కూడా మనకి 4,12,500 రూపీస్ ట్యాక్స్ పడుద్ది. ఇదిగోండి ఇదే లిస్ట్. 5 lakh రూపీ డిడక్షన్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం 3,87,500 రూపీస్ ట్యాక్స్ పేమెంట్ అనేది చేస్తాము ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో. సో దాంతో కంపేర్ చేసిన న్యూ ట్యాక్స్ రిజైమ్లో మనం సేమ్ అదే 0 to 24 lakh ఓన్లీ 3 lakh రూపీ ట్యాక్స్ మాత్రమే పే చేస్తాం ప్లస్ సెస్. సో ఏ విధంగా చూసినా ఈ ఇయర్ న్యూ ట్యాక్స్ రిజైమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. మోస్ట్లీ అందరూ దీనికే మారిపోతారు అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అనేది కంప్లీట్లీ క్లోజ్ చేస్తారనేది నా అసంప్షన్. ఈ రోజుల్లో మొబైల్ వాడకుండా ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మీ అందరికీ కూడా నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయి 12 lakhs వరకు నో ట్యాక్స్ అని చెప్పనేసి. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా చూసుంటుంటారు 0 to 4 0%, 4 to 8 5%, 8 to 12 10%. ఇదేంది 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు, మళ్ళీ ఇక్కడేమో 5% to 10% అన్నారు అనేసి చాలామందికి డౌట్స్ వచ్చింది. అండ్ నా దగ్గరికి రీచ్ అయ్యారు కూడా, ఏంది రెండింటికి డిఫరెన్స్ అని చెప్పనేసి. ఏమీ లేదు. నో ట్యాక్స్ అని ఎందుకంటున్నారంటే ఇఫ్ యూ హ్యావ్ ది శాలరీ లెస్ దాన్ 12 lakhs, మేబీ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 కలుపుకొని 12.5 వరకు నీ శాలరీ ఉంటే నో ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ రీబేట్ విల్ బీ అప్లై. 4 to 8 lakhsకి 5% అంటే 20,000, 8 to 12కి 40,000. సో టోటల్గా 60,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ శాలరీకి. బట్ ఇదంతా కూడా వైప్ ఆఫ్ చేసేస్తున్నారు బై ప్రొవైడింగ్ ట్యాక్స్ రీబేట్. సో దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ విత్ నో ట్యాక్స్ అండ్ విత్ ద పర్సంటేజ్. అదే మనకి మోర్ దెన్ 12, 15 or 20 అట్లా శాలరీ ఉందనుకోండి, దెన్ ది 60,000 ఆల్సో విల్ బీ యాడెడ్ టు అవర్ ఫైనల్ ట్యాక్స్. ఇక్కడ 12 వరకు 0 అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు యూస్ఫుల్ కనుక అయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్ ఫాలో అవర్ ఛానల్. మీకు ఇటువంటి ఫైనాన్షియల్ గైడెన్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఎన్నెన్నో మీకు క్రియేట్ చేసి పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and encourage us to provide more helpful information to you.